మహాదేవుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల శుభాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సాయంకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క ఆలయం గురించి, ఆ ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడని చెప్తున్నాడు. ఈ ఆలయము మనము కట్టుకున్నటువంటి 4 గోడల ప్రార్థన ఆలయం కాదు. ఈ ఆలయం ఏమిటి అని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నప్పుడు ఈ దేవుని ఆలయమైనటువంటి మన శరీరాన్ని మనము పాడు చేసుకోకూడదు. ఒకవేళ పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడు అంటే, దేవుడు మనం చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు ఇచ్చే శిక్ష నరక శిక్ష. ఆ నరక శిక్షలో పాల్గొనకుండా దేవుడు మనకిచ్చిన దేవుని యొక్క ఆలయమైనటువంటి ఈ శరీరాన్ని దేవుని కొరకు, దేవుని ఆలయంలో ఏముంటాయి? ప్రార్థన, స్తుతి, ఆరాధన ఇవన్నీ ఉంటాయి. అది మన దేవుని ఆలయమైనటువంటి ఈ యొక్క శరీరం అనే ఈ ఆలయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో సంబంధం కలిగి ఉండటం, స్తుతి దేవునిని స్తుతించటం, ఆరాధన దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాము ఎరిగి మసులుకోవటం, అదే ఆరాధన. ఈ 3 కలిగి దేవుని కొరకు నిలబడాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు. మేము దేవుని ఆలయమై ఉన్నామని, ఈ ఆలయమైనటువంటి మా శరీరాన్ని మేము పాడు చేసుకోకుండా నీ కొరకు వాడబడినట్లుగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా, ఈ దేవుని ఆలయమని, ఆలయం దేవుని కొరకు బ్రతకే రీతిగా మార్చబడినట్లుగా మీరు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.